యోహోను రాసిన 3వ పత్రిక 2వ వాక్యం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. కృప చూపించండి. నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి. ఎక్కడ కూడా మేము తప్పిపోకుండా నీ కనుచూపు పరిధిలో మమ్మల్ని స్థాపించండి. చిన్న బిడ్డలు కలరచిన ఆత్మను తీసివేయండి. పెద్దవాళ్ళకు కూడా కృపమని ఆత్మాభిషేకం దయచేసి నీ మాటకు లోబడి అభిషేకాన్ని మాకు ఇవ్వమని వాక్యం ధ్యానం చేసుకోబోచుండగా నీ పరలోక మాటలో నీ కృపతో నన్ను అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని మమ్మల్ని తగ్గించుకుంటున్నాము. నిశ్చయంగా తగ్గించుకుంటున్నామయ్యా. ఎందుకంటే మేము కింద ఉన్నాం, మీరు పైన ఉన్నారు. మీరే కనపరచబడాలి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మాసం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు చెప్పి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దైవజనుడు యోహాను గారు ఆయనకి అత్యంత ప్రియుడిగా ఉన్నటువంటి గాయకి ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఆ ఉత్తరంలో ఏమన్నాడంటే, ప్రియుడా, ఏమన్నాడమ్మా? ప్రియుడా అంటే సేవకుడు తన కింద ఉన్నటువంటి పరిచారకుడిని చూసి, సేవకుడు తన కింద ఉన్నటువంటి సేవకుడిని చూసి చెబుతున్న చక్కని మాట ఏంటంటే, నా ప్రియుడివయ్యా నువ్వు. సంఘము సేవకుడికి ఎప్పుడు కూడా ప్రియమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా సేవకుడికి ప్రియమైంది. నాకు ప్రియమైంది అనమాట. ప్రియమైంది కాబట్టే దేవుడిచ్చిన సహవాసం కోసం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే ఆ దైవజనుని యొక్క ఆశ ఏంటంటే, ఆ ప్రియుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఎలా మార్చబడాలంటే సౌఖ్యంగా మార్చబడాలంట. ఎలా మార్చబడాలమ్మా? సౌఖ్యంగా మార్చబడాలంట. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? మనం కోరుకుంటుంది ఇదే కదా, సౌఖ్యము, సుఖంగా, సౌఖ్యము, సంతోషంగా, సౌఖ్యము, కరువు లేకుండా, సౌఖ్యము, కష్టం లేకుండా, సౌఖ్యము, బాధ లేకుండా, సౌఖ్యము, బాధ్యత కలిగిన వారై సౌఖ్యంగా వర్ధిల్లాలి. ఎంత మంచి ఆశ సేవకుడిది. ఎంత మంచి ఆశ. ఈ ముగ్గురు మనకు ఈ యొక్క పుస్తకంలో ముగ్గురు వ్యక్తులు కనపడతారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో నాకు ఇద్దరు వ్యక్తులు చాలా సంతోషం అనిపించింది. దేవేంద్రియ వండర్ఫుల్, తర్వాత దియోతిపే చాలా డేంజర్ మ్యాన్. గాయకు రాస్తూ వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీ విషయంలో దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, మీరందరూ సౌఖ్యంగా ఉండాలి. మీరందరూ సౌఖ్యంగా ఉంటూ వర్ధిల్లాలి. సౌఖ్యం కోసము నిజంగా నువ్వు ఆశపడినట్లయితే, సౌఖ్యమైన జీవితం కోసం నువ్వు ఆశపడినట్లయితే, ఈ ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతాను, మర్చిపోవద్దు. నాకు సౌఖ్యం అవసరం లేదయ్యా అనుకో, నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నాకు సౌఖ్యం కావాలన్నావు అనుకో, ఈ వాక్యాన్ని విని ఈ వాక్య ప్రకారము నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆమేన్. అయితే ఒక వ్యక్తి తన కుటుంబము, గుర్తుపెట్టుకోండి, కృప ఏంటంటే చాలామంది భార్య కన్వీనియంటే చూసుకుంటూ ఉంటుంది. భార్య కన్వీనియంటే, కొంతమంది భర్త కన్వీనియంటే చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కొడుకు వాడి ఇష్టానుసారం వాడు కన్వీనియంట్ చూసుకుంటూ ఉంటాడు. కూతురు తన ఇష్టం, తన కన్వీనియంట్ చూసుకుంటూ ఉంటుంది. అలా కాదు. కుటుంబము, నువ్వు నీ కుటుంబము సౌఖ్యంగా ఉండాలి. నువ్వు నీ కుటుంబము చాలా బాగుండాలి.
ఈ ఉద్దేశం కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. చేతులు చెప్పండి హల్లెలూయా. నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉండాలి, దీన్ని నువ్వు ఆశపడాలి. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, దేవుని మందిరానికి వెళ్తేప్పుడు కుటుంబాలకు వెళ్ళాలి. ఇప్పుడు మనం భార్య వచ్చిందనుకో, భర్త రాలేదనుకో, అప్పుడు ఏమైందంటే భర్తకు తెలియదు ఈ మాట. భర్త వచ్చాడు, భార్య రాలా, భర్తకు తెలియదు, భార్యకి తెలియదు ఈ మాట. బిడ్డలు వచ్చారు, తల్లిదండ్రులు రాలేదు, తల్లిదండ్రులకు తెలియదు ఈ మాట. తల్లిదండ్రులు వచ్చారు, బిడ్డలు రాలేదు, బిడ్డలు తెలియదు ఈ మాట. అప్పుడు ఏమైందంటే ఆ కుటుంబంలో సౌఖ్యంగా ఉండటం కోసం ఎవరు ప్రయాసపడరు, సౌఖ్యంగా ఉండటం కోసం ఎవరు కష్టపడరు. ఎవరి లైఫ్ వాళ్ళది అంతే, ఎంజాయ్ చేసుకుంటాం అంతే, ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటాం అంతే. ఏది ఏమైనా నా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా విలువైన మాట మీకు చెబుతున్నాను. మనము మన కుటుంబాలు సౌఖ్యంగా ఉండాలంటే ఏం చేయాలో 3 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. తక్కువ సమయంలో 3 మాటలు జ్ఞాపం చేస్తాను. నెంబర్ 1, మనం గనక సౌఖ్యంగా ఉండాలంటేనంట ఏం చేయాలంట? ఆత్మ వర్ధిల్లాలి. నెంబర్ 1 పాయింట్ ఏం చేయాలమ్మా? ఆత్మ వర్ధిల్లాలి. మన ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉందో అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాం. సౌఖ్యంగా ఉంటాం వేరే, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాం వేరే. అన్ని విషయాలు అంతే, వాటం లేదు ఇంకంతే, మనం ఓడిపోవంతే. నీ ఆత్మ కనుక వర్ధిల్లుతూ ఉందనుకో, ఇక నీకు సౌఖ్యమే, నీకు నీ కుటుంబానికి సౌఖ్యమే, వాటమి ఎరగవు నువ్వు. ఇంకా అక్కడ రాసేటందుకు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు తన విశ్వాసకి రాస్తూ, నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. మనం సౌఖ్యం గురించి ఆలోచిస్తాం కానీ ఆత్మ గురించి ఆలోచించాం. ఆత్మ గురించి ఆలోచించాం, ఆత్మ గురించి మనం పట్టించుకోం. ఆత్మ గురించిన ఆవేదన మనిషికి ఉండదు, కానీ సౌఖ్యం మాత్రం ఉండాలి. సౌఖ్యం కావాలి. నేను చెప్తున్నాను, దేవుడు సౌఖ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే ఆత్మని వర్ధిల్లింప చేసుకునే వారికి వాళ్ళని ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మని వర్ధిల్లింప చేసుకునే వారికి వాళ్ళని ప్రభు ఆశపడుతున్నాడు. ఆత్మను వర్ధిల్లింప చేసుకునే వారి లిస్టులో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. జాషువా ఎవరికి వాళ్ళని ఆశపడుతున్నాడు దేవుడు? సౌఖ్యాన్ని. నీ పేరా జాషువా? నీ పేరా? జాషువాలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉండి చేయతండి. జాషువా ఎవరు? ఏంది? మనం సౌఖ్యంగా ఉన్నట్టు ఏం చేయాలి? ఎందుకు నిన్ను అడిగాను? నీకు తెలుసు ఎందుకు నిన్నే అడిగాను. మనం సౌఖ్యంగా ఉండాలంటే మన ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. మన ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటాం. నేను దావీదు గారి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక మంచి మాట జ్ఞాపం చేశాడు. ఏంటంటే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని యొక్క అన్నదమ్ముల ఎదుట దావీదుని అభిషేకించగా నాట నుండి యెహోవా ఆత్మ బహుబలముగా దావీదు మీదకి వచ్చాను. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి. చూడండి, ఆత్మ రావటం వేరే. శాంసోను మీదకి దేవుని ఆత్మ ఎలా వచ్చింది? అతను కోరుకున్నప్పుడు వచ్చింది, పరిస్థితులు చూసినప్పుడు వచ్చింది. ఇక్కడ రాసిన మాట ఏంటంటే దావీదు మీదకి దేవుని ఆత్మ బహుబలంగా వచ్చిందంట. అందుకని దేవుని ఆత్మ దావీదు పైన ఉంది కాబట్టి, దావీదు ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నాడు కాబట్టి
బైబిల్ చెప్పిద్ది 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనమా చదువమ్మా. చదువు అమ్మా, మొదటి వచ్చింది చదువమ్మా. అంతకంతకు ప్రభు ఇంగ్లీష్ చదువులేడి. 2 Samuel chapter 2 verse 1, sorry chapter 3 verse 1. Beaker and Beaker, సౌల్, డేవిడ్ స్ట్రాంగ్ అంటే బలం పొందుకుంటూ ప్రభులుతూ పోయాడంట, వర్ధిల్లుతూ పోయాడంట. అందుకనే బైబిల్ మొత్తం మీరు చదువుకుంటే వర్ధిల్లేను అనే మాట కొత్త నిబంధన యోహాను సువార్తలో కనపడుతుంది. పాత నిబంధన మనం చూసుకున్నట్లయితే దావీదు లైఫ్లోనే కనపడుతూ ఉంటుంది. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలంగా దావీదు పైకి వచ్చిందో బైబిల్ చెబుతున్న మాట తెలుసా? చెప్పాలి, సింహాల్ని చంపేస్తా ఉన్నాడు. ఎప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చేసిందో ఎలుగుబంటులను చంపేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చిందో చెప్పాలి, గొల్యాతును చంపేస్తా ఉన్నాడు. అంటే చూడండి, ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటంటే, సౌఖ్యంగా ఉండాలంటే మనం ఆత్మలో వర్ధిల్లాలి. మనం ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాలు మనం సౌఖ్యంగా ఉంటాము. అయితే ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏదో తెలుసా? దేవుని ఆత్మతో నీ ఆత్మ కనెక్షన్ ఉండాలి. దానికి చెప్తున్నాను. నీ ఆత్మ వర్ధిల్లటం కాదు. నీ ఆత్మ వర్ధిల్లటానికి దేవుని ఆత్మతో వర్ధిల్లటానికి తేడా ఏంటంటే, నీ ఆత్మతో వర్ధిల్లటం అంటే ఏంటంటే నీ ఇష్టానుసారంగా వర్ధిల్లింపు చేసుకుంటూ ఉంటావు. నువ్వు చేసిందే కరెక్ట్ అంతే, నువ్వు ఏది చేస్తే అది కరెక్ట్ అంతే నీ ఆత్మకి. కానీ దేవుని ఆత్మ నీ కాడికి వచ్చినప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ కదని చెప్పినప్పుడు దానికి సరెండర్ అయిపోతావు. దేవుని ఆత్మ నీ పైన ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పని, నువ్వు చేసేది తప్పు కాదని చెప్పినప్పుడు దానికి నువ్వు అరెస్ట్ అయిపోతావు, దానికి లోబడిపోతావు. అప్పుడే నీ ఆత్మ వర్ధిల్లుతున్నట్లు. లేకపోతే ఏది చేస్తున్నా కానీ అదే నువ్వు కరెక్ట్ అనుకుంటూ ఉన్నావు అనుకో, చివరికి ఏమో చెప్పండి, అది నీ ఆత్మ నాశనాన్ని నడిపించింది. సౌఖ్యం లేని జీవితం జీవించి ఈ భూలోకంలో మన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. దావీదు ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చేసిందో ఆ ఆత్మలో వర్ధిల్లటం స్టార్ట్ చేశాడు. ఆ ఆత్మలో వర్ధిల్లటం స్టార్ట్ చేసిన వెంటనే తనకి వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినూ, అది ఏదైనా కావచ్చు, సింహమైనా, ఎలుగుబంటైనా, గొల్యాత్ అయినా, సైన్యమైనా, ఎవరైనా కావచ్చు, అడ్డు మొత్తం తొలగించుకొని పోతున్నాడు. సింహాసనాన్ని ఎక్కేదంతవరకు. అంతవరకుమా అదే వర్ధిల్లటం. నువ్వు ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. మీరు ఒక గోల్ పెట్టినప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని పక్కకు నెట్టుకొని పోయేసేసి దాన్ని చేరాలి. నువ్వు దాన్నే ఆత్మలో వర్ధిల్లటం, దాన్నే ఆత్మలో వర్ధిల్లటం, దాన్నే ఆత్మలో వర్ధిల్లటం. చెప్పాను కదా, ఆత్మ వర్ధిల్లటం అంటే నీ ఆత్మ వర్ధిల్లటం కాదు. నీ ఆత్మకి దేవుని ఆత్మ తోడవంగానే ఆ దేవుని ఆత్మతో ఉన్న నీ ఆత్మ వర్ధిల్లటమే నిజమైన వర్ధిల్లటం. లేదనుకో నువ్వే రాజువి, నీ ఆత్మకు నువ్వే రాజువి. నీ ఆత్మకి చెప్పండి, మనం చేస్తున్న కొన్ని పనులు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ప్రేరేపణ కలిగి ఆగిపోయినాయి ఏమైనా ఉన్నాయా? నీ ఇష్టం అంతే, చేసేయటమే, నీ ఇష్టం చేసేయటమే. నువ్వు చేస్తూ ఉంటావు, మధ్యలో ఒక అడ్డుపడిద్ది అనమాట. ఓహో, ఇది దేవుని చిత్తం కాదని చెప్పేసి ఆగిపోతావు అంతే. నువ్వు చేస్తూ ఉన్న పనికి అడ్డుపడితే దేవుని చిత్తం కాదా? ఒకవేళ కానీ అడ్డుపడిపోతే వెళ్ళిపోతావుగా నువ్వు. దానికోసం ప్రార్థన ఉండదు, దానికోసం నిరీక్షణ ఉండదు, దానికోసం ఎదురు చూపు ఉండదు, ఇది చేద్దాం వద్దన్న ఆలోచన ఉండదు. జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని ఆత్మతో నింపబడిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడో మీకు ఒక మాట చెప్పేసేసి
నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అదే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పే రాజీనామునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి, జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజీమను పేరు పెట్టెను. మరొక మాట 24 వచనం 23 వచనం. ఒక్క నిమిషం అంతే ఉండమ్మా. ఇప్పుడు నాకు చూడండి, దేవుని ఆత్మకి నీ ఆత్మకి వ్యత్యాసం చెప్తాను. దేవుని ఆత్మకి మన ఆత్మ కలిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే మన ఆత్మ మాత్రమే పనిచేస్తే ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. దావీదు రాజు అయిపోయినాక ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశం మీదకి వస్తూ ఉన్నారు. వస్తుంటే దావీదు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తున్న సమయాల్లో కూర్చో తల్లి, కూర్చోరన్నా. ఆ యుద్ధం చేస్తున్న సమయంలో పోయి యెహోవా కాడ విచారణ చేస్తూ ఉన్నాడు. యెహోవాని అడుగుతున్నాడు, అయ్యా నేను ఫిలిష్తీయులను ఎదుర్కోవాలనుకుంటున్నాను, నాకు విజయాన్ని ఇస్తావా, నాకు వారిని అప్పగిస్తావా అనగానే ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు, నిశ్చయంగా నేను వారిని అప్పగిస్తాను. పోయాడు. ఎవరెవరైతే శత్రులుగా ఉన్నారో వాళ్ళందరినీ జయించేసాడు. జయించినాక ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నాకు పాము వచ్చింది వాళ్ళని చూడంగానే వేసి పడేసాను ఒక్కొక్కడిని. ఈ పక్క తీసుకున్నాను, ఈ పక్క తీసుకున్నాను, ఈ పక్క నలుగురిని వేసాను, ఈ పక్క నలుగురిని వేసాను. మామూలుగా లేదు అసలు. బా అమ్మాయి నీళ్ళు పెట్టు, తలంతా ఏడికిపోయింది, కొంచెం తలకు నూనె పెట్టు, తలకు నూనె పెట్టు, తలకు నీళ్ళు పెట్టు, స్నానానికి నీళ్ళు పెట్టు అని నేను చెప్తా. దావీదు చెప్తున్నాడు, ఇదిగో జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్టు యెహోవా నా శత్రులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసెను. ఇప్పుడు వీళ్ళందరూ పారిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. చచ్చిపోయినాక ఎవరైతే పారిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంట. ఎవరైతే పారిపోయారో 22 వచనం ఏం వచ్చారంట, మళ్ళీ వచ్చి. ఇప్పుడు నాకు చూడండి, దేవుని ఆత్మ మనతో కలిసినప్పుడు పని ఎలా ఉంటుందో మన ఆత్మ కలిసినప్పుడు పని ఎట్లా ఉంటుందో చెప్తాను నేనండి. ఇప్పుడు దావీదు ఎందుకని దేవుని ఆత్మ దావీదు పైకి బలంగా వచ్చిందంటే, ఒకటి రీజను, ఇప్పుడు నేను ఒకరిని కొట్టేశాను, ఒకరితో నేను పోరాడినప్పుడు వాడి యొక్క బలహీనతలు మొత్తం నాకు తెలిసిపోతాయి, వాడి యొక్క వీక్నెస్ పాయింట్లు మొత్తం నాకు తెలిసిపోతూ ఉంటాయి. తెలిసిపోయినప్పుడు వాడు రెండోసారి వాడి మీద నేను గెలిచేసాను, వాడు రెండోసారి మళ్ళీ వచ్చాడు అనుకో, ఇప్పుడు నేనేమంటాను, ఫస్ట్ నేను సుగీతం కొడతానికి వెళ్ళాడు అనుకో, అరే ఏమమ్మా నేను ఎట్లా వెళ్తున్నాను, వెళ్ళి మైకిల్ బాబు ప్రశాంత్ నేను వాడు ఎందుకు బాగా ఇది చేస్తున్నాడు, ఈసారి వాడు అందుకు తెలిసి వస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, ఒక 5 అయితే నువ్వు బయలు తీసుకురా, నువ్వు ఇది చేయి రద్దు చేయి చెప్పేసి అని మాట చెప్పి వెళ్తాను. నేను ఊహించుకున్నంత లేదు, అక్కడ బాగా 4 దెబ్బలు కొట్టని అడ్డమడిపోయాడు, అన్న నీ కాలు పట్టుకుంటానని చెప్పేసి అన్నాడు. సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక 2 రోజుల తర్వాత మళ్ళీ వాడే వస్తున్నాడు అనుకో, ఒక వారం రోజుల తర్వాత. ఇప్పుడు ప్రశాంత్ ఏమమ్మా లిడియా అని చెప్తానా, రాని పిల్ల పిత్రుడు వాడు ఇది చూసుకున్నాడు, మీరు భయపడబాకండి. అది కదండి, నువ్వు భయపడబాక, నువ్వు నేను చూసుకుంటా అంటావు అంతే. ఎందుకు, నిన్నే వాడు తల్లి తిని వచ్చేవాడు, అది నిన్నే వాడిని కొట్టొచ్చాను కాబట్టి. అది మన ఆత్మ. కానీ దేవుని ఆత్మ మన ఆత్మతో కలిస్తే ఏం చేస్తాను తెలుసా, మళ్ళీ యెహోవా యొద్ద విచారణ చేశాడంట దావీదు. యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు అలా వెళ్ళొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా, వెళ్ళొద్దు అంటున్నాడు. ఇప్పుడు శత్రువుని జయించడానికి వెళ్ళొద్దంటే మరి ఏం చేయాలి, మీరు ఎగ్జామ్స్ ఆపాలి దయచేసి. నాకు చూడండి అమ్మా,
మీరు వెళ్ళొద్దు అన్నప్పుడు నువ్వేం చేస్తా? అసలు ఇంకో మాట చెప్తాను, అడుగుతావా? ఈరోజు కాఫీ పెట్టేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారు? అయ్యా ఏమని ప్రార్థన చేశారు చెప్తాను. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, నువ్వెంత మంచి దేవుడు ప్రభా, ఇదిగో పాలు, ఇదిగో కాఫీ పొడి అయ్యా, కాఫీ పెట్టబోతున్నాను, పాలు బాగా మసలాలయ్యా, కాఫీ పొడి ఎంత కావాలో, షుగర్ ఎంత కావాలో తీయాలయ్యా, అది నేను కలిపిస్తుండగా ఎవరికైతే ఇస్తున్నానో రుచికరంగా మార్చబడాలయ్యా, అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని కాఫీ కలిపిన వాళ్ళు ఎంతమందో చేతుల పైకి ఎత్తండి. తెలుగు అర్థం అవుతుంది అవ్వట్లేదా? మరి ఏదో సమాధానం చెప్పండి. మరి ఏం చేశారు? మీరు ప్రార్థన చేసి కాఫీ కలిపితే పైచ్యం ఎందుకు వచ్చింది? మీరు ప్రార్థన చేసి కాఫీ కలిపితే పైచ్యం వచ్చింది అంటారా? కాఫీ తాగకూడదంట. ఏమ్మా, చూస్తా ఉండగానే మారా నీళ్ళు మధురంగా మార్చబడి తాగితే మధురంగా మార్చబడిపోలా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ కాఫీలో ఉన్న దోషం పోదా? నా కాఫీ అంటే ఇష్టం, నేను తాగాలి, కాఫీ తాగకూడదు అన్నావు. కానీ ప్రార్థన చేసి మారాలాంటి కాఫీని నువ్వు మధురంగా మార్చేవచ్చుగా. అంటే అర్థం ఏంటంటే అది రోజు కలిపి నీకు అలవాటు అయిపోయింది కాబట్టి దాని గురించి ప్రార్థన చేస్తున్న అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ప్రయోగం చేస్తున్నావు అనుకో, గ్యాస్ ముట్టిస్తేప్పుడు గ్యాస్ ముట్టియాలి, ప్రార్థన చేసుకోవాలి కంపల్సరీ. లేకపోతే ఏమైంది? మిస్ అయితే ఏమైంది? మనం మిస్ అవుతాం. మిస్ అవుతాం కాబట్టి ఏం చేస్తాం? గ్యాస్ ముట్టించేటప్పుడు ప్రార్థన చేస్తాం. జాగ్రత్త తినాలి. దావీదు చూడండి, విజయాన్ని పొందుకున్నప్పుడు దేవుని అడుగుతున్నాడు. మనం విజయాన్ని పొందుకునేటప్పుడు ఎవరి మాట వినాం? మనం విజయాన్ని పొందుకుంటున్నప్పుడు, మనం సక్సెస్ అవుతున్నప్పుడు ఎవరి మాట వినాం? మనకు మనమే డౌన్ అయిపోతాం. కానీ బైబిల్ చూడండి, దేవుడు చెప్తున్నాడు, దావీదు ఇప్పుడు సాధారణంగా నాకే చూడండి జాగ్రత్త అందరూ. దావీదు ఏం చేశాడంటే ఈ మార్గంలో వెళ్ళేసేసేసి ఫిలిష్తీయులను కొట్టేసేసి వచ్చేసాడు. ఈ మార్గంలో పోతున్నప్పుడు ఈ పక్క దావీదు కొంతమందిని పెట్టాడు, ఈ పక్క కొంతమంది దావీదుని పెట్టాడు, ఈ పక్కన పెట్టాడు, ఆ పక్కన పెట్టాడు, ఆ పక్కన పెట్టేశాడు. ఫిలిష్తీయులు వస్తూ ఉండగానే ఒక్కసారి పైన పడిపోయేసి ఫిలిష్తీయులు మొత్తం సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఫిలిష్తీయులు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా? ఈసారి ఇదిగో చెప్పాలి, ఎందుకు ఫిలిష్తీయులు ఏం చేస్తాడు? ఇదిగో దావీదు ఇక్కడ మనుషులు పెట్టి ఉంటాడు, దావీదు ఇక్కడ మనుషులు పెట్టి ఉంటాడు, దావీదు అక్కడ మనుషులు పెట్టి ఉంటాడు. కాబట్టి రేయ్ జాగ్రత్తరా, చూడండి ఇటు చూడండి, జాగ్రత్త చూడండి. వాడు ప్లాన్తో వాడు వస్తాడు. ఏం చేస్తాడు? జాగ్రత్త తినాలి. మనం విజయం వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రేయ్ నువ్వు ఇటుపో, అది ఏదో కొంచెం మార్పు చేస్తాం అంతే. వాడు ఇంకా జాగ్రత్తగా వస్తాడు. కాబట్టి సాతాను గారి చేతికి మనం చిక్కిపోతాం, శత్రువు చేతికి మనం చిక్కిపోతూ ఉంటాం. అందుకే ఆత్మలో మనం వర్ధిల్లలేకపోతున్నాం. మనం చేసే పనులు మనకు అర్థం కావట్లా. మనం చేస్తున్న కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ మనం చేస్తున్న పనులు మనకు అపచయం కలుగుతుంది. ఎప్పుడైతే ఫిలిష్తీయులు వస్తున్నారో దేవుడు తెలుసు కదండి వాడి ప్లాన్లు. నీ నోట మాట పుట్టకముందే ఎరిగిన దేవుడు కదా. ఇప్పుడు ఈడ ఆలోచన ఎవరికి తెలుసు? నా ఆలోచన ఎవరికి తెలుసు? కాబట్టి మోకరిస్తున్నాడు, ప్రభా ఇది వస్తున్నాడు పొమ్మంటావు అంటే నువ్వు వద్దు. ఏమన్నాడు? వద్దంటే యుద్ధానికి వద్దు అంటున్నాడా? ఇందాక పోయిన మార్గంలో పోబాక, ఇప్పుడు ఎలా పోవాలి? ఇలా పో. ఇప్పుడు ఇలా పోయేసేసేసి వాళ్ళు కొట్టు, చుట్టూ తిరిగిపో. ఇలా వెళ్ళాలంట, చుట్టూ తిరిగిపో. పోయాడు కాబట్టి పట్టుకున్నాడండి. స్తోత్రం. 25 వచ్చిన ఫిలిష్తీయులు తరుముచ్చు అతము చేశాను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశాడు? తరుముతూ అతను చేశాడంట. ఇప్పుడు అదే ఒకవేళ కనుక ఇదే మార్గం వెళ్ళినట్టయితే పరదేశులమో తన 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 అప్పుడే పాడేవాళ్ళు. 33 సంవత్సరం వయసులో 4 వచ్చిన 30 సంవత్సరాల వయసులో ఏం చేసేవాళ్ళు? 30 సంవత్సరాల వయసులో ఏం చేసేవాళ్ళు? చెప్పాలి, పాడండి. తన్నన్న పాడాలి. 30 సంవత్సరాల వయసులోనే 40 సంవత్సరాలు అద్భుతమైన రాజ్యపాలన చేయటానికి కారణం ఏంటి తెలుసా? తన ఆత్మ దేవుని ఆత్మతో నిత్యము వర్ధిల్లుతూ ఉంది.
అది వర్ధిల్లుతోంది కాబట్టే అన్ని విషయములలో దావీదు సౌఖ్యంగా ఉండిపోయాడు. స్తోత్రం. నేను చెప్తున్నాను, నీ విషయమై, నువ్వు చేసే పనుల విషయమై అసలు దేవుని తెలుసా? రహస్యంగా చేస్తున్నావా? నువ్వు చేస్తున్న పనులు దేవునికి తెలుసా? రహస్యంగా చేస్తున్నావా? ఏమా ప్రశాంత్ బాబు, మహేష్ బస్ నువ్వు చేస్తున్న పనులు దేవునికి తెలుసా? రహస్యంగా చేస్తున్నావా? అంటే దేవునికి తెలుసు అంటే అర్థం ఏంటంటే, దేవునికి తెలుసు అర్థం ఏంటంటే దేవుడికి చెప్తున్నావా? దేవుడికి చెప్తున్నావా? ఇప్పుడు నేను ఉన్నాను, నా పర్సులో 2,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? లేకపోతే మీ ఊరుకోను, మీరే సాక్ష్యం. 2,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఏమేమో వచ్చింది, నూనె కావాలి. ఏం చేసింది? ఏమండి ఇదిగో ఒక 100 రూపాయలు నూనె తెచ్చుకోవాలి అంటదా? చెప్పాలి. డైట్ పోతుంది, పశువు తీసుకుని వస్తుంది. అదే సుగిత్ వచ్చాడు, పరిస్థితి ఏం చెప్పండి ఇప్పుడు? ఇదిగా ఒక 100 రూపాయలు అంటదా? వచ్చేసేసేసి ఒక 100 రూపాయలు ఇవ్వండి, కిందకి నూనె తీసుకొని రావాలి అని చెప్పి అంటాడు. అప్పుడు ఏం చేస్తా అంటే, నేను వాడు చెప్పినట్టు అక్కడ నుంచి తీసుకున్నానా లేకపోతే ఆ పర్సు ఇటీనా అన్నప్పుడు, ఆ పర్సు నాకు ఇచ్చినప్పుడు, నేను ఇచ్చినప్పుడు తీసుకొని మీద తెచ్చుకుంటాడు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, మన ఆత్మ ఆయన ఆత్మ కలిసినప్పుడు చెప్పపోయినా ఏం కాదు, మనం రైటే చేస్తాం, తప్పు చెయ్యం. రాత్రి మనం ధ్యానం చేస్తాం కదా, సాంసోన్ తోటి దేవుడు మాట్లాడకపోయినా దేవుడు చేస్తున్నది దేవుడు యాక్సెప్ట్ చేసాడు. సాంసోన్ చేస్తున్న దేవుడు యాక్సెప్ట్ చేసాడు. కారణం ఏంటంటే, సాంసోన్ చేస్తున్న ప్రతిదీ దేవునికి ఇష్టమైనదిగా ఉండిపోయింది. చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమౌగాక. ఆశ్రయా దుర్గమా, ఆశ్రయా దుర్గమా, నా విమోచకుడా యేసయ్యా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమౌగాక. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైతేనే ఆత్మ వర్ధిల్లిద్ది. నీ ఆత్మ దేవుని ఆత్మ కలిస్తేనే ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని ఆత్మ నీతో కలుస్తున్నప్పుడు నువ్వు చేసే పనులు, దేవుడు చెప్పే పనులు ఒకటే కాదా చూసుకుంటావు. మీ ఇద్దరికి సరైంది చేసుకుంటూ ఉంటావు. శత్రువుల పైన దావీదుకి ఏం కావాలి? విజయం కావాలి. దావీదా నీకేం కావాలి? నాకు విజయం కావాలయ్యా. ఎట్ట కావాలి? ఎట్టయినా పర్వాలా. ఏమా? ఎట్టయినా పర్వాలేదు, నీకేం కావాలమ్మా? విజయం కావాలంతే. నాకు ఇట్టే కావాలన్నావు అనుకో, చెప్పాలి, నాకు ఇట్టే కావాలన్నావు అనుకంత నీ విజయం కాదు అది. శత్రువు వస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు మంచి విశ్వాసులు ఉన్నారు. ఎవరమ్మా? మంచి విశ్వాసులు. ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోతుందంట. ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోయే విశ్వాసులు. వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోతుంది కాబట్టి వాళ్ళిద్దరికి ఒకటే ఆశ అంట. వాళ్ళిద్దరికి ఒకటే ఆశ. ఏ ఆశ? క్రికెటర్ అవ్వాలని. ఏం వాళ్ళని ఆశ? క్రికెట్ అవ్వాలని చెప్పేసి అని. అయితే కృప ఏంటంటే, ఒకడేమో బౌలర్గా అయిపోయాడు, ఒకడేమో బ్యాట్మెన్గా అయిపోయాడు. ఒకడేమయ్యాడు, ఒకడేమో కొట్టేవాడు అయిపోయాడు. ఇప్పుడు కొట్టేవాడు ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నేను వెళ్తున్నాను అయ్యా, 200 కొట్టాలయ్యా, 200 కొట్టాలయ్యా, సహాయం చేయి.
నన్ను ఇక్కడ సెలక్షన్ చేసావు కదా, తీసుకొచ్చావు కదా, అయ్యా అయ్యా 200 కొట్టాలయ్యా అని చెప్పేసి అని ప్రార్థన చేసుకుని గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఇప్పుడు బాల్ వేసేవాడు కూడా మంచి ప్రార్థన పడు కదా, అయ్యా నీకు వదనాలయ్యా, నిజంగా నేను ఎక్కడో ఉన్నానయ్యా, పెంట కుప్పలో ఉన్నానయ్యా, అక్కడి నుంచి నా పైకి లేపనెత్తావు, సెలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళావు, ఇండియా తరపున ఆడేలా కృప చూపించావు, ఫస్ట్ బాల్కి నాకు వికెట్ రావాలయ్యా, ఫస్ట్ బాల్లో నేనేం చేయాలి, పడిపోవాలయ్యా అని ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. వాడు పట్టుకుని 800 కొట్టాలి. ఈ విశ్వాసం ఏంది, ఫస్ట్ బాల్లోనే. ఇప్పుడు ఏం చేయాలి మా ఓనర్ గారు ఏం చేయాలి, మా ఓనర్ గారు ఏం చేయాలి, యేసుప్రభు ఏం చేయాలి చెప్పండి. ఏదో సామెత ఉంది, మింగమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని అంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు దేవుని పెట్టలే, ఏం చేయాలి, అందుకని వారి సామర్థ్యం, అందుకు వర్ధిల్లటం అనేది వాళ్ళ సామర్థ్యం అనమాట. వాళ్ళ సామర్థ్యం ప్రకారం వాడు 100% బాలేయటానికి ప్రభు కృప చూపిస్తాడు, 100% కొడటానికి కృప చూపిస్తాడు. బాలేయటంలో మిస్టేక్ చేస్తే బ్యాటర్ 6 కొడతాడు, బ్యాటర్ మిస్టేక్ చేస్తే వికెట్ తీసుకుంటానికి బౌలర్కి కృప చూపిస్తాడు. నువ్వు కూడా అంతే, నీకు విజయాన్ని కావాలి, నీ కుటుంబం సౌఖ్యంగా ఉండాలి, నీ కుటుంబం అన్ని విషయములలో వర్ధిల్లుతూ ఉండాలంటే నీ ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి. అంటే నీ ఆలోచనలు మాత్రమే కాదు, దేవుని ఆలోచనలు కూడా జత కావాలి. స్తోత్రం చెప్పండి. నీ ఆలోచనలు కూడా ఏం కావాలి, యేసు ప్రభుతో కలుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం అన్ని విషయముల్లో సౌఖ్యం అంటే ఏం చేయాలమ్మా, ఆత్మలో వర్ధిల్లాలి. ఇప్పుడు ఏం చెప్తానంటే ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి, అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలి, ఏం చేయాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి, దేవుని ఆత్మ మన ఆత్మ కలిసి పనిచేయాలి. అది విజయంలోనైనా సరే అపజయంలోనైనా సరే, దేవుని ఆత్మతో కలిసి మనం పనిచేస్తే అపజయం ఉండదు. నేను రాసిస్తా, దేవుని ఒకవేళ నువ్వు చేసిన రాంగ్ అబ్బాయి, నువ్వు రాంగ్ అయినా సరే, ప్రభా నేను తప్పు చేశానయ్యా, ఎట్టకట్ట కొంచెం గట్టెక్కించు, నేను ఈ పడవ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను, నీళ్ళు దిగిపోయాను, ఆ పడవ ఇప్పుడు పగిలిపోతుంది, ఎట్ట కొట్టినాను ఒడ్డుకు చేర్చు, ఎట్టకట్ట ఒడ్డుకు చేర్చు. ఆ తప్పు తెలుసుకుంటే కంపల్సరీ నీకు, అందుకే చెప్తున్నాను, దేవుని ఆత్మతో నువ్వు ఉంటే అపజయం మీ వంట ఉండదు. నాకు చాలా ఇష్టమైన మాట, క్రైస్తవులు నష్టం ఉండకూడదు, క్రైస్తవులకి చెప్పాలి ఓటమి ఉండకూడదు. క్రైస్తవులు నష్టం అని చెప్పకూడదు, క్రైస్తవులు ఓటమి చెప్పకూడదు. ప్రభువుని బట్టి నీకు అడిషనల్గా ఒక స్ట్రెంత్ ఉందని మర్చిపోవద్దు. యెహోవా నా బలం అంటాడు. నీకు అడిషనల్గా ఒక స్ట్రెంత్ ఉంది, ఒక బలం ఉంది. ఆ బలం నువ్వు ఆశ్రయించాలి, ఆ బలం నువ్వు ఆశ్రయించాలి. ఒక గుద్దుతే ఏమైంది సాంసను అమ్మా, ఒక్క గుద్దుతే ఏమైందమ్మా, 2 టన్నుల బరువున్న సింహము చచ్చి కూర్చుంది. ఇప్పుడు 1000 మంది వస్తుంటే ఏ మనిషి గుద్దుకుని పాలేడా? కానీ ఒకటి ఆధారం కావాలి, పచ్చి గాడిద దవడ కావాలి, ఎముక. దాన్ని తీసుకున్నాడు, 1000 మంది చంపేశాడు. నీకు బలమై ఉన్న ఆధారం ఒకటి ఉంది, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నువ్వు ఆధారం చేసుకుంటే అపజయం ఉండదు నాన్న, వాటమి ఉండదు. నీళ్ళంతే వేస్తున్నాములో నువ్వు సక్సెస్కి నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా మార్చబడిపోతావు. కారణం ఒకటే రీజను చెప్పాలి, నీ ఆత్మ వర్ధిల్లుతుందంటే ఆ ఆత్మలో ఆత్మ కలిగిన దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి, ఒక 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను అమ్మా. ఈ ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలంట, ఈ ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి చెప్పాలి, దేవుని చెప్పాలమ్మా, చెప్పండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఎవరికి లాభం, నీకు లాభమా యేసుప్రభుకు లాభమా చెప్పండమ్మా. మరి నీకు ఆత్మలు వర్ధిల్లింపజేసి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ నీకే లాభం అయితే దానికి ప్రభుకేం బెనిఫిట్. కాబట్టి మన ఆత్మ వర్ధిల్లాలంటే ఒకటే రీజన్, ఫస్ట్ ప్రార్థన తప్పంటలా, ఫస్ట్ ఆరాధన చేయాలి. ఆత్మ వర్ధిల్లాలి అంటే
ఆరాధన చేయాలి. మనం నేర్చుకోవాల్సిన సత్యం 57 కీర్తన 8వ వాక్యం కాను చదవండి. 57 కీర్తన 8వ వాక్యం కాను చదవండి. త్వరగా చదవండి, జాగ్రత్తగా వినాలి మీరు. చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఇవి, చాలా ఆశీర్వాదకరమైన మాటలు. అమ్మా చదవమ్మా. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా ఎప్పుడెప్పుడు ఎవరికి చెప్తున్నాడు? స్వరమండలం అంటే ఏందమ్మా? పొద్దున్నే. ఎందుకంటే మీరు ఆలోచించండి, బైబిల్ సత్యం. పొద్దున్న లేసినప్పుడు గొంతు వచ్చిద్దా? మధ్యాహ్నం 12 గంటల కనుక అంటావు. అదే పొద్దున్న అంటే అసలు బెళ్ళు తిరుగుతాయి, బైక్ తిరుగుతాయి. స్తోత్రం. జాగ్రత్త వినండి. నువ్వు ఆరాధన చేయాలంటే, నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే, నీ ఆత్మ వర్ధిల్లాలంటే చెప్పాలి. నీ ఆత్మ వర్ధిల్లాలంటే ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేస్తేనే నాకు పోతుంది.